అందరికీ నమస్కారం. కామద ఏకాదశి వ్రతకథ విన్నవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయి. మార్చి 29వ తేదీ ఆదివారం చైత్ర శుక్ల ఏకాదశి. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామద ఏకాదశి అని పిలుస్తారు. అలాగే దవన ఏకాదశి లేదా దమన ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు. దీనిని కామద ఏకాదశి అని ఎందుకన్నారంటే, మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేర్చే ఏకాదశి కాబట్టి, దీనిని కామద ఏకాదశి అని పిలుస్తారు. ఈ చైత్ర శుక్ల ఏకాదశి తిథి వెనుక ఉన్న పురాణ కథ పద్మపురాణంలో చెప్పబడింది. ఈ చైత్ర శుక్ల ఏకాదశి రోజున ఎవరైతే ఈ కథను వింటారో, వారికి సర్వ పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మనసులో ఉన్న కోర్కెలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఈ కథను విన్నా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి. మరి ఇంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం పాతాళ లోకంలో అనేక రాజ్యాలుండేవి. ఆ పాతాళ లోకంలో ఉన్న అనేక రాజ్యాలలో నాగాపురము అనే ఒక రాజ్యం ఉండేది. ఆ నాగాపురాన్ని పుండరీకుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ పుండరీకుడికి గానం అంటే విపరీతమైన అభిమానం. ఎవరైనా అద్భుతంగా పాటలు పాడితే వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్నీ ఇచ్చి వారిని సత్కరించేవాడు. ఈ పుండరీకుడికి గంధర్వలోకంలో లలితుడు అనే పేరు కలిగిన గంధర్వుడు చాలా బాగా పాటలు పాడతాడని తెలిసి తన పాతాళ లోకానికి లలితుణ్ణి ఆహ్వానిస్తాడు. ఇక ఆ లలితుడు అనేటువంటి గంధర్వుడు పుండరీకుడి కోరిక మేరకు పాతాళ లోకానికి వస్తాడు. వచ్చేటప్పుడు తన భార్య అయినటువంటి లలితను వెంట పెట్టుకొని వస్తాడు. ఆ లలితుడికి ఒక అద్భుతమైనటువంటి గాన కచేరీ పుండరీకుడు ఏర్పాటు చేయిస్తాడు. చాలా అద్భుతంగా గంధర్వగానం లలితుడు పాడుతూ ఉంటే అందరూ మైమరిచిపోయి వింటూ ఉంటారు. వింటూ ఉన్న సమయంలో ఈ లలితుడు అనుకోకుండా తన భార్య అయినటువంటి లలిత వైపు చూస్తాడు. లలిత కూడా తన్మయత్వంతో తన భర్త పాడేటటువంటి పాట వింటూ ఉంటుంది. అయితే భార్యను చూడగానే ఒక్క క్షణం మనసు చెలిస్తుంది. అలా చెలించేసరికి పాటలో తప్పులు దొర్లుతాయి. ఆ గానంలో తప్పులు దొర్లడం అనేది అక్కడే పాతాళ లోకంలో ఉన్న కర్కోటకుడు అనే సర్పం గమనిస్తాడు. ఇక వెంటనే రాజైనటువంటి పుండరీకుడి దగ్గరకు వెళ్ళి భార్యను చూసి రాగము, తాళము, పల్లవి ఇవన్నీ కూడా ఆ లలితుడు మరిచిపోయాడని పలుకుతాడు. ఇక వెంటనే పుండరీకుడికి విపరీతమైన కోపం వస్తుంది. గంధర్వగానం చేసేటప్పుడు రాగం, తాళం, పల్లవి చాలా ముఖ్యం. కానీ నీ భార్య వైపు చూస్తూ ఆ మోహావేశంలో రాగం, తాళం, పల్లవిని విడిచిపెట్టి పాట పాడావు. కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోవుగాక అని శాపమిస్తాడు. ఇక వెంటనే లలితుడు అనే ఆ గంధర్వుడు 9 తాటి చెట్ల పొడవు ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడిగా మారిపోతాడు. అప్పుడు లలితుడి భార్య బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉన్న తన భర్తను తీసుకొని సంవత్సర కాలం పాటు అన్ని చోట్లకు తిరుగుతుంది. ఎవరైనా తన భర్త యొక్క బ్రహ్మరాక్షసుడి రూపాన్ని పోగొడతారేమో అని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇక ఎవ్వరూ పోగొట్టలేకపోతారు. రాత్రి సమయంలో బ్రహ్మరాక్షసుడిగా మారిన ఆ గంధర్వుడు పెద్ద పెద్ద ముసళ్లను, తోడేళ్లను, తిమింగలాలను తింటూ ఉండేవాడు. అయితే సంవత్సరం తరువాత వీరికి అగస్త్య మహర్షి ఒకరోజు కనిపిస్తాడు. అప్పుడు ఆ లలితుడి భార్య లలిత బోరున విలపిస్తూ, స్వామి, నా భర్తకు యథార్థ రూపం వచ్చేలా చెయ్యండి అంటూ అగస్త్య మహర్షిని వేడుకుంటుంది. అప్పుడు అగస్త్య మహర్షి అతి త్వరలో చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి తిథి వస్తుంది. దీన్నే కామద ఏకాదశి అంటారు. మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే ఏకాదశి ఈ రోజు. ఆ రోజున నువ్వు ఏకాదశి వ్రతం చెయ్యి. రోజంతా ఉపవాసముండి తులసీ దళాలతో విష్ణువును పూజించి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టు. నువ్వు చేసిన ఈ ఏకాదశి వ్రత ఫలితం మొత్తం కూడా నీ భర్తకు దారపోస్తే బ్రహ్మరాక్షసుడి రూపం నుంచి మామూలు రూపం వస్తుందని లలితతో పలుకుతాడు.
నీ భర్తను కూడా ఏకాదశి వ్రతం చేయమని చెప్పు అని అంటాడు. అయితే లలిత, నా భర్త రాత్రయ్యేసరికి జంతువులను మింగేస్తూ ఉంటాడు. కాబట్టి నేనేం చెయ్యలేను అని చెప్తుంది. అప్పుడు అగస్త్య మహర్షి, నా తపశ్శక్తితో నీ భర్తను నిలువరిస్తాను. నీ భర్త మాట దాటలేడు, ఎక్కడికి కదలలేడు. అతను కూడా ఏకాదశి వ్రతం చేసేలాగా చేస్తాను అని పలుకుతాడు. అలాగే చెప్పిన విధంగానే అగస్త్య మహర్షి తన తపశ్శక్తితో రాత్రి ఆ బ్రహ్మరాక్షసుడు ఎక్కడికి కదలకుండా చేస్తాడు. ఇక లలిత ఏకాదశి వ్రతం చేస్తుంది. మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టిన తరువాత ఏకాదశి దీక్ష విరమించి ఆ శక్తి మొత్తం కూడా భర్తకు ధారపోస్తే అప్పుడు బ్రహ్మరాక్షసుడిగా ఉన్నటువంటి లలితుడు అనే ఆ గంధర్వుడు యథార్థ రూపాన్ని పొందుతాడు. ఈ విధంగా చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని ఆచరించి లలితుడు అనే ఆ గంధర్వుడు తన పూర్వ రూపాన్ని పొందాడు. ఈ కథ మనకు పద్మపురాణంలో చెప్పబడింది. చైత్ర శుక్ల ఏకాదశి, ధవన ఏకాదశి రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారికి సర్వ పాపాలు తొలగిపోయి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మనసులో ఉన్న కోర్కెలన్నీ సులభంగా నెరవేరుతాయి. అసలు ఏకాదశి అనే పదం వింటేనే అక్కడికి రావడానికి యమకింకర్లు కూడా భయపడతారని పద్మపురాణంలో చెప్పబడింది. దవన ఏకాదశి లేదా దమన ఏకాదశి అని ఎందుకంటారంటే, దవనము లేదా దమనంతో విష్ణువుని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందే ఏకాదశి అని అర్థము. పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనంతో కట్టిన పుష్పమాలికను విష్ణువుకు సమర్పించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. చైత్ర శుక్ల ఏకాదశికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, రుక్మిణీ పూజ చెయ్యాలని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడింది. అయితే మనకు శాస్త్రంలో రుక్మిణీ కళ్యాణలేఖ అని ఒకటి ఉంటుంది. సహజంగా అందరూ వయసు పెరిగిన పెళ్ళిళ్ళు కాకపోవడంతో రుక్మిణీ కళ్యాణం చదువుతారు. అయితే రుక్మిణీ కళ్యాణం మొత్తం చదవలేని వారు రుక్మిణీ కళ్యాణలేఖ అని ఒకటి ఉంటుంది. అందులో 8 పద్యాలుంటాయి. ఆ 8 పద్యాలు కూడా కృష్ణుడి గురించి రుక్మిణీదేవి రాసినటువంటి పద్యాలు. ఆ రుక్మిణీ కళ్యాణ లేఖను చైత్రశుద్ధ ఏకాదశి రోజున చదివితే కూడా పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయని, అలాగే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కూడా చైత్ర శుక్ల ఏకాదశి రోజు రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణ చేయాలని మన ధర్మశాస్త్రాలలో చెప్పడం జరిగింది. ఇక రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణ చేసేటప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడు ఉన్న ఫోటో కానీ, పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఫోటో కానీ పెట్టి ఈ రుక్మిణీ కళ్యాణ లేఖ చదవాలి. ఆ తర్వాత పాలు పండ్లు వంటివి నైవేద్యం పెట్టి వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకోవాలి. ఈ రుక్మిణీ కళ్యాణ లేఖ చాలా శక్తివంతమైనది. కలియుగంలో వివాహపరమైన దోషాలన్నీ పోగొట్టి మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి లేదా తొందరగా పెళ్లి జరగడానికి ఈ రుక్మిణీ కళ్యాణ లేఖ పారాయణ అద్భుతంగా సహకరిస్తుంది. కేవలం 8 పద్యాలుంటాయి. ఈ 8 పద్యాలను పారాయణ చేయడం వలన ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులు కూడా విశిష్టమైనవి. ఏకాదశి తిథి శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. పురాణ పురుషులు మొదలుకుని మహర్షులు, రాజులు ఎందరో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ప్రతి నెల శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి వెనుక ఒక పురాణ గాథ ఉంటుంది. చైత్రమాసంలో ఉగాది పండుగ తర్వాత వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తే జీవితంలో కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని, దుఃఖాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. చూశారు కదండి, ఈరోజు మనం కామద ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.